అమ్మ ఏం వండుతున్నామ్మా? ములక్కాయ కర్రీ. ములక్కాయ పొటాటో కర్రీ. కర్రీ ఇప్పుడు పొటాటో ఇంకా నెయ్యిలో ఫ్రై అయ్యి పొటాటో ఫ్రై అయినాక ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వాలి లైట్గా. కొంచెం పొటాటోస్ కొంచెం లేట్ వేస్తాయి కాబట్టి తర్వాత ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ ఫాస్ట్గా వేసుకోవాలి. ఆనియన్స్ ఉడకాలి. పొటాటోలో కొంచెం నూనె అటు ఇటు అనేసి ఆనియన్స్ వేసేస్తాం కొద్దిగా. ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అది మన హెల్త్ కూడా మంచిది. జింజర్ ఏంటి, గార్లిక్ ఏంటి, హెల్త్ కూడా మంచిది, కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏమో ఆనియన్స్ వేస్తాం. ఆలు అంత ఫ్రై అవ్వక్కర్లేదు, నూనెలో ఊరికే జస్ట్ ఒక 10% వేసుకొని కట్టేసాను. ఇలా మసాలా వేసుకుంటే ఇప్పుడు ములక్కాయ వేసేసుకోవాలి. ములక్కాయలు వేసేసినాక ములక్కాయ వేసుకోవాలి. కాసేపు అలా మూత పెట్టించేసుకుని ఉప్పు కారం వేసుకున్నాం. తర్వాత అవును, ములక్కాయలు కొంచెం పసవాసన ఉంటాయి కదా, అడుపున ఉంటాయి కదా, అడుపు తెచ్చి కొంచెం కాసేపు మగ్గలిస్తే సరిపోతుంది. కారం వాటర్ వేసి కాసేపు ఉప్పు కారం వేసేసి వాటర్ వేసేసి కర్రీ రెడీ. టూ స్పూన్స్ కారం, క్రిస్టల్ సాల్ట్, కళ్ళుప్పు ఎంత అవసరం ఉంది. కళ్ళుప్పు ఎక్కువ కొద్దిగా వేసినా ఎక్కువ అయిపోతుంది. బాగా కలుపుకొని వాటర్ పోసేసుకుంటాము. వాటర్ వేసేసి కాసేపు వచ్చి దగ్గరికి అయ్యాక దింపుకుంటే కర్రీ రెడీ. కాసేపు ఉంచాలి. ఎంతసేపు? దగ్గర చిన్నగా పెట్టుకుని స్టవ్ మరీ హైలో పెట్టుకోవద్దు. చిన్నగా పెట్టుకుని మూత పెట్టేసుకొని అలా దగ్గరికి అవ్వాలి. ఒకసారి చూద్దామా? కొంచెం దగ్గర అయితే ములక్కాయ ఉడకాలి కదా, కొంచెం టైం పడుతుంది. ములక్కాయ ఉడకడానికి టైం పడుతుంది. కొంచెం దగ్గరది ఇంకొంచెం వాటర్గా ఉంది కాబట్టి ఇంకా దగ్గర అవ్వాలి.
మనకి ఎంత గ్రేవీ కావాలంటే చూసుకొని టైం పడుతుంది. మళ్ళీ మూత ఇంకెంతసేపు అండి? 10 minutes దాకా సిమ్లో పెట్టుకుంటే సరే. 10 minutes. అయిపోయిందా? ఇందులో వంకాయ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, కానీ మనం మాత్రం ఆలు పొటాటో వేసాను నేనైతే. అంటే వంకాయలు కొంతమంది తినరు, కొంతమంది ఇష్టపడరు. వంకాయ ఇష్టపడిన వాళ్ళు వంకాయ వేసుకోవచ్చు, టమాటా కూడా వేసుకోవచ్చు, గ్రేవీగా బాగుంటుంది. అయిపోయిందా?